నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల హామీ టోకరాపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెనాలి నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెనాలి నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక శనివారం జరిగింది. రామలింగేశ్వరపేట విమానం మేడ వద్ద గల కమిటీ హాల్ నందు కోస్తా ఆంధ్ర అధ్యక్షులు పల్నాడి నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నియోజకవర్గ కన్వీనర్గా నన్నపనేని సునీల్, కమిటీ సభ్యులుగా ఎం మణికంఠ, లిఖిత్, శివశ్యాం, చరణ్, కె మేఘశ్యాం, పి గోపిని ఎన్నుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని నూతన కమిటీ పేర్కొంది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై తరఫున మన తెనాలిలో నూతన కమిటీ హెచ్ఆర్సిఐ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను నన్నపనేని సునీల్ కుమార్ గారిని తెనాలి నియోజకవర్గ కన్వీనర్గా నియమించడం జరిగింది. అలాగే మన తెనాలి కమిటీ యాక్టివ్ మెంబర్స్గా మణికంఠ, లిఖిత్, శివశ్యాం, మేఘశ్యాం, చరణ్ ఇలా ఒక 7 కమిటీ సభ్యులతో కమిటీని నియమించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో ముందుండి బడుగు బలహీన వర్గాలకి, సామాన్య ప్రజలకి వారి సమస్యల మీద, వారి ఇబ్బందుల మీద నిరంతరం ఫైట్ చేయడం జరుగుతుంది. ఎవడైతే బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నారో, సామాన్య ప్రజలు ఆర్థిక వ్యవస్థలో వెనుకుంటా కాస్త బతకడానికి కానీ, వాళ్ళు స్థానికంగా హక్కుల పరంగా కానీ ఇబ్బంది పడుతున్నారో వారికి ముందుండి చేయూతనిచ్చి ప్రతి ఒక్క భారతదేశ పౌరులు వారి హక్కులను, వారి విధులను తెలుసుకొని ఈ భారతదేశంలో వాళ్ళకంటూ ఒక హక్కు ఉందని తెలుసుకోవాలని, వాళ్ళు ముందుండి దేశ అభివృద్ధికి తోడ్పడాలని మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున మేము కమిటీలను ఏర్పాటు చేసుకుంటా ప్రజాసేవలో ముందుండి నిరంతరం వారి కోసం కృషి చేస్తామని తెలియపరుస్తున్నాం. ఆదివారం వేమూరు మండలం పోతుమరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించనున్నారు. భావితరాల భవిష్యత్తు కొరకు అహర్నిశలు శ్రమిస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా, సాహసోపేతంగా ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నక్క ఆనందబాబు నాయకత్వాన్ని బలపరిచే ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన 2024 ఎన్నికల ప్రచార కార్యక్రమం 10వ తారీఖు 3వ నెల 2024 ఆదివారం సాయంత్రం 5 గంటలకు వేమూరు మండలం పోతుమరు గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నక్క ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టో, పాదయాత్ర హామీల్లో 85% హామీల టోకరాపై చర్చకు సిద్ధమా జగన్ అంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సవాల్ విసిరారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాలు చెప్తూ ప్రజలను వంచిన నాయకత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వమేనని అన్నారు. మేడిమెట్ల సిద్ధం సభ ద్వారా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏమి అమలు చేశారు అని, మరో కొత్త మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నారని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. మోసాలు జగన్ గారు మాయమాటలు చెప్పి ప్రజల్ని వంచించి పాలన చేస్తూ, అబద్ధాలు ఆడుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిన నాయకత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీ నాయకత్వమే అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీ నాయకుల ద్వారా రేపు మేదరమెట్ల సిద్ధం సభలో మరలా ప్రజల్ని మోసం చేయడానికి మీరు చెప్పినటువంటి మాటలనే మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీ మేనిఫెస్టో అంటే
బైబిల్ కంటే గొప్పదని, ఖురాన్ కంటే మహోన్నతమైందని, భగవద్గీత కంటే అమూల్యమైందని చెప్పి అలాంటి మేనిఫెస్టోని మాట తప్పను మడమ తిప్పను, నే వస్తున్నా నే చూస్తున్నా అని చెప్పినటువంటి మాటలు, మీరు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేశారని చెప్పి రేపు మరలా కొత్త మేనిఫెస్టోతో ప్రజల్ని మాయ చేయడానికి వస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తాము. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మీరు వాగ్దానాలు చేసి మోసాలు చేస్తూ బతుకుతూ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సిద్ధం సభలో మీరు కొత్త మేనిఫెస్టో గురించి మాట్లాడబోయే ముందు పాత మేనిఫెస్టోలో మీరు అనుకున్న భగవద్గీత, మీరు అనుకున్నటువంటి ఖురాను, మీరు అనుకున్నటువంటి బైబిల్ కంటే గొప్పదైనటువంటి మీ మేనిఫెస్టోని ఏ రకంగా అమలు చేశామని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మీకు మొట్టమొదటిసారిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అమరావతి రాజధాని ఇవాళ గ్రాఫిక్స్ అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఉంటే బాగుండేదని చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేసిన తర్వాత హైదరాబాద్ లాంటి రాజధాని ఒకటి ఉంటే బాగుండేదని చెప్పి చెప్పడానికి చేసిన మీ ప్రయత్నం, అంతేకాకుండా మీ యొక్క సుబ్బారెడ్డి గారు చెప్పాడు హైదరాబాదులో ఇంకా మాకు వాటా ఉంది, హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండటానికి అవకాశం ఉందని చెప్పి చెప్పినటువంటి 4వ రాజధాని గురించి మీరు ప్రయత్నించినటువంటి మాటలు ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున డయాఫ్రామ్ వాల్ని నాశనం చేసి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని నాశనం చేసినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆడిన మాట ఆడకుండా అబద్ధాలు ఆడే అబద్ధాల పుట్ట ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున వచ్చింది. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పాలన చేస్తా ఉన్నావు, ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసావు, కార్పొరేషన్లు వేసిన వాళ్ళకి చైర్లు కొనుక్కోవడానికి కూడా నిధులు విడుదల చేయనటువంటి పరిస్థితి నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా నువ్వు ఏ బడ్జెట్లో అయితే ఏ బీసీల కోసం అయితే, ఏ బీసీల అభివృద్ధి కోసం అయితే, ఏ బీసీల యొక్క జీవన విధానం మార్చడానికైతే నువ్వు ప్రయత్నం చేస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చావో ఎన్నికల ముందు, పూర్తిగా వాళ్ళని వంచి వాళ్ళకి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి సప్లాన్ నిధులను కూడా పక్కదావ మళ్లించినటువంటి నాయకత్వం నీది కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రాజెక్టులు లేవు, జాబ్ క్యాలెండర్ అని చెప్పి నువ్వు ప్రకటించావు. ప్రతి జనవరికి కూడా ఒక మెగా డిఎస్సిని నేను ఏర్పాటు చేస్తా ఉన్నావు, జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తా ఉన్నావు. ఇవాళ ఎక్కడైనా సరే ఈ యొక్క నిరుద్యోగ యువకులకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం నువ్వు ఎక్కడైనా తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా గంజాయి, అదేవిధంగా గుడుంబ, రకరకాలుగా ఈ రోజున కల్తీ మద్యం, యువ రక్తాన్ని నిర్వీర్యం చేయడానికి ఏ రకమైనటువంటి ప్రయోగాలు చేస్తే ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వమే నిర్వహించి ఈ రోజున పాపం ముట్టగొట్టుకున్నటువంటి ప్రభుత్వం నీది కాదా అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు చిన్న విరామం.